హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పాములందరికీ మహారాజు ఎవరు? ప్రపంచంలోనే అత్యంతమైన భయంకరమైన డెడ్లియెస్ట్ స్నేక్ ఏంటి? మనుషులందరితోని మచ్చిగ్గా ఉండే పాము ఏంటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఈ వీడియోలో ఉంటాయి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సైలెంట్ కిల్లర్గా ఏ పామును పిలుస్తారు? సైలెంట్ కిల్లర్ అనే మారుపేరు ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువగా కామన్ క్రైట్గా పిలుస్తారు. దీనికైతే వైద్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. కామన్ క్రైట్ ఒక్కసారి కనుక కాటు వేస్తే కండరాలు మరియు ఇతర అవయవాలు పక్షవాతాన్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే కామన్ క్రైట్లో న్యూరోటాక్సిన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. కామన్ క్రైట్ థాయిలాండ్లోని 7 అత్యంత ప్రాణాంతకమైన పాముల్లో అగ్రస్థానంలో అంటే 1వ స్థానంలో ఉంది. చనిపోయిన పాము ఏది? చనిపోయిన పాముగా జాంబీ స్నేక్ అని పిలుస్తారు. దీన్ని తూర్పు హోగ్నస్ పాము అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటుంది. బెదిరింపులకు గురైనప్పుడు అది తన వీపు వైపు దొర్లుతుంది, నోరు తెరుస్తుంది మరియు చనిపోయినట్లు నటిస్తుంది. ఈ హాని చేయని పాము మానవులకు విషపూరితమైనది కాదు మరియు ఇది అరుదుగా అయితే కుడుతుంది. ఎవరైనా ఎదురయ్యారనుకోండి, దాన్ని ఒంటరిగా వదిలేసి కోలుకోవడానికి మరి తప్పించుకోవడానికి దాన్ని వదిలేయడం బెటర్. అత్యంత స్నేహపూర్వకమైన పాము ఏ పాము? ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వకమైన పాము మొక్కజొన్న పాము. పాములు వార్షిక పుస్తకంలో వీటిని ఉత్తమ వ్యక్తిత్వంగా అయితే ఓడివేస్తారు. మొక్కజొన్న పాము అంటే కార్న్ స్నేక్స్. ఈ కార్న్ స్నేక్స్ అనేవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు వీటిని ఎక్కువగా చాలామంది కూడా క్లోజ్గా ఇష్టపడతారు. ఎక్కువగా వీటిని జాగ్రత్తగా చూసుకోవడం సులభం కాబట్టి ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పాముల్లో ఒకటి. ఎందుకంటే ఇవి మానవులకి అతి సన్నిహితంగా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి. ఏ యానిమల్ పాముల్ని సైతం ఓడించగలదు? వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అత్యంత ప్రమాదకరమైన పాములను కూడా ఈగల్స్. ఈ ఈగల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఈగల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గోల్డెన్ ఈగల్ ఒకటి, సర్పెంట్ ఈగల్ ఒకటి. వీటి చూస్తే పాములు కూడా బానిసలు అయిపోతాయి. ఎందుకంటే వీటికి షార్ప్గా ఉండే టాలెంట్స్ ఉంటాయి. అంటే గోర్లు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇంక్రెడిబుల్ ఐసైట్, దీర్ఘ దృష్టితో ఆ పాములు ఎక్కడున్నా కూడా పసిగట్టి వాటి కళ్ళే వాటికి ఆయుధాలుగా మార్చుకుంటాయి. వీటిని అటాక్స్ చేస్తే పాములపైన అటాక్స్ చేసి గ్రౌండ్లోని అంటే భూమిపై ఉన్న పాములు ఎక్కడున్నా సరే వాటి కళ్ళతోని చూసి వాటిని లాక్కొని గోళ్ళతోని వాటి పదునైన గోళ్ళతో పాముల్ని పైకి లాక్కు వెళ్ళిపోయి గాలిలోనే వాటిని స్మాష్ చేసేస్తాయి, క్రష్ చేసేస్తాయి. అవి వీటికి ఈ పాములు అనేవి చాలా ప్రోటీన్ ఫుడ్గా అయితే అవి భావిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత చెడ్డ పాము, ప్రమాదకరమైన పాము ఏంటి? చాలామంది పాముల నిపుణులు బ్లాక్ మాంబా మరియు కోస్టల్ టైపాన్లను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, విషపూరితమైన పాములు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రవర్తన అయితే కలిగి ఉంటాయి. కోస్టల్ టైపాన్ పైన కానీ బ్లాక్ మాంబా పైన కానీ ఎవరైనా దాడులు చేసేటప్పుడు అవి తనను రక్షించుకోవడానికి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అవతల వాళ్ళపై పోరాడి తమను తాము చాలా తొందరగా రక్షించుకుంటాయి. పాములందరికీ రారాజు ఎవరు? పాములందరికీ రారాజు కింగ్ కోబ్రా. ఇది ఒక అగ్ర ప్రెడేటర్ మరియు పెద్ద కొండ చిలువలకి తప్ప మిగతా అన్ని పాములపై ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ నాగుపాముని సైతం గడగడలాడిస్తుంది. అదేంటంటే కింగ్ కోబ్రా. ఎంత విషపూరితమైందైనా ముంగీత ధైర్యం, వేగం, అసిటైల్ కోలిన్ అనే విష ప్రభావం అయితే దీనిపైన పడదు. ప్రకృతిలో పాములకు ముంగీసే భయంకరమైన ప్రత్యర్థిగా చెప్పుకోవచ్చు. కింగ్ కోబ్రా ఈ పేరు వింటేనే అంటే నాగుపాము చాలా మందికి చెమటలు పట్టేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దాని విషం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి కరిస్తే పెద్ద పెద్ద జంతువులకు తప్పించుకోవడం కష్టమే. కింగ్ కోబ్రా విషం అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏనుగును కూడా చంపేయగలదు. దీనిని అందుకే పాముల రాజుగా పిలుస్తారు. అయితే
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎంత శక్తివంతమైన నాగుపాము ఒక చిన్న జీవిని చూసి భయపడిపోతుంది. అది మరెవరో కాదు ముంగీస. మంగూస్ అని కూడా పిలుస్తారు. నాగుపాము ముందుకు వచ్చిందంటే చాలా జంతువులు ప్రాణభయంతో పారిపోతాయి. కానీ ముంగిస మాత్రం దాన్ని ఎదుర్కొని ఎదురుదాడి చేస్తుంది. ఈ పరిస్థితి చూస్తే చిన్నదైనా దాని ధైర్యం ఎంత పెద్దదో అర్థమవుతుంది. పాములు, ముంగిసలు ఎప్పటినుంచో శత్రువులే. పాములు చిన్న ముంగిస పిల్లలను తినేస్తాయి. కానీ పెద్ద ముంగిసలు మాత్రం పాములను బలంగా ఎదుర్కొని చంపేస్తాయి. నిజానికి పాముల విషం చాలా ప్రమాదకరమైనదే. కానీ ముంగిస శరీరంలో ఉండే అసిటైల్ కోలిన్ అనే పదార్థం కారణంగా పాము కరిచినా కూడా దాని విష ప్రభావం అనేది పూర్తిగా ముంగిసపై పనిచేయదు. అందుకే పాములను ఈజీగా అవి పోరాడి తినేయగలవు. ఇంకా ముంగిస వేగంగా కదులుతుంది. చురుగ్గా దాడి చేస్తుంది. పాము ఎంత ఫాస్ట్‌గా కరిచినా ముంగిస దానికి మించిన వేగంతో తప్పించుకొని ఎదురుదాడి చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సార్లు పాములే ఓడిపోతాయి. కొన్నిసార్లు మాత్రమే పాములు తప్పించుకొని బతుకుతాయి. కానీ ఎక్కువ సందర్భాల్లో ముంగిస చేతిలోనే అవి ప్రాణాలను కోల్పోతాయి. ముంగిస కింగ్ కోబ్రా వంటి భారీ పాములను కూడాని ముంగీస దాడి నుంచైతే తప్పించుకోలేవు. ఎంతటి విషపూరితమైన పామైనా ముంగిస ముందు బలహీనంగా మారిపోతుంది. అందుకే పాముల రాజు అని పిలువబడే నాగుపాము కూడా ముంగిసను ఎదుర్కొనే ధైర్యం అయితే చెయ్యదు. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.